యూటీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. వేసవి దృష్టి మున్సిపాలిటీలో నీటి సరఫరా నిరంతరాయంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ శాఖ ఆర్జేడీ నాగ నరసింహారావు అధికారులను ఆదేశించారు. పైప్లైన్లు లేని ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలని సూచించారు. ప్రస్తుతం మచిలీపట్నంలో 15, గుడివాడలో 6, తాడిగడపలో 2, ఉయ్యూరు, పడినెలలో ఒక్కో ట్యాంకర్ ద్వారా నీటి సరఫరా జరుగుతోందని, ఎక్కడా నీటి ఎద్దడి తలెత్తకుండా పకడ్బందీగా వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు. కోడూరు మండలం పెనుమాదంలో అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు అమరావతి రాజధానిగా పార్లమెంట్ సాక్షిగా దేశమంతా మద్దతు తెలిపిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించడం సిగ్గుచేటని మండిపడ్డారు. గత ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించిన వైసీపీ తీరు మారలేదని, రాజధాని అభివృద్ధిని అడ్డుకుంటున్న పార్టీని ప్రజలు శాశ్వతంగా దూరం పెట్టాలని పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా విమాడుగుల మండలం కేంద్రంలో గ్యాస్ ఆఫీస్ వద్ద సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలకు వంట గ్యాస్ అందుబాటులో ఉంచాలని, ఎప్పటికప్పుడు లైన్లలో నిలబడకుండా వెంటనే గ్యాస్ సరఫరా చేయాలని, ఉదయం 6 గంటల నుంచే గ్యాస్ సరఫరా చేయాలని గ్యాస్ వినియోగదారులతో కలిసి నిరసన తెలిపారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా గ్యాస్ సరఫరా చేయాలని సిపిఎం పార్టీ విమాడుగుల మండల కార్యదర్శి ఇరట నరసింహమూర్తి డిమాండ్ చేశారు. జీకొండూరు ఇబ్రహీంపట్నం పరిధిలోని బెల్ట్ షాపులకు మద్యం అక్రమ రవాణా విచ్చలవిడిగా సాగుతోందని స్థానిక ప్రజలు ఆరోపించారు. లైసెన్స్డ్ బార్లు, మద్యం దుకాణాల నుంచి ఉదయం 6 గంటలకే పంపిణీ జరుగుతోందని, జీకొండూరుకు చెందిన ఒక వ్యక్తి సిండికేట్గా వ్యవహరిస్తూ అన్ని డిపార్ట్మెంట్లకు మామూలు ఇచ్చామని, ఎవరికీ భయపడనవసరం లేదని అక్రమ మద్యం వ్యాపారులకు ధైర్యం చెబుతూ వ్యాపారాన్ని నడిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఎక్సైజ్ అధికారులకు సమాచారం ఇచ్చినా చర్యలు లేవని ఆరోపణలు వస్తున్నాయి. కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం స్టేడియం సివిల్ పనులను ఆగస్టు నాటికి పూర్తి చేసేందుకు అన్ని విధాలా కృషి జరుగుతోందని తెలిపారు. ఆయన ఎమ్మెల్యే గోండు శంకర్తో కలిసి స్టేడియం పనులతో పాటు నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్, జేసీ అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి పేర్కొన్నారు. మార్కాపురం మండలం బిరుదుల నర్వ గ్రామానికి చెందిన ఎర్రంరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో తమ సమస్య పరిష్కరించాలని అర్జీ ఇచ్చారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ చిరంజీవి తిప్పాయిపాలెం రెవెన్యూ గ్రామంలోని సర్వే నెంబర్ 379 భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించి విచారణ చేపట్టారు. ఈ విచారణలో వీఆర్ఓ, గ్రామ సర్వేయర్, సంబంధిత అధికారులు కూడా పాల్గొన్నారు. శ్రీకాకుళం రూరల్ మండలం చింతడ రెవెన్యూ పరిధిలోని చిట్టివాణి చెరువు గట్టును రహదారిగా నిర్మిస్తూ చెరువులోని గ్రావెల్ను అక్రమంగా తరలిస్తున్నారని గ్రామస్తులు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. దీంతో తహసీల్దార్, ఆర్ఐ, వీఆర్ఓ, మండల సర్వేలు పరిశీలన చేపట్టారు. చెరువుకు ఆనుకొని ఉన్న దాదాపు 25 చెట్లు కూడా అక్రమాలకు గురైనట్లు గుర్తించారు. ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్ హెచ్చరించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలోని కాబటిగూడెం, సంగటిగుంట వార్డుల్లో ఎమ్మెల్యే నసీర్ పర్యటించారు. వార్డులో నెలకొన్న సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు సరిగా లేవని, డ్రైనేజ్ వ్యవస్థ పనిచేయడం లేదని, పాత కరెంటు పోల్స్ను కొత్త వాటితో మార్చాలని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. మార్కాపురం చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా హనుమంత వాహనంపై స్వామిని పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. బ్రహ్మోత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని కమిటీ ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, స్వామి కృపా జిల్లా ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు. మార్కాపురం ఐసీడీఎస్ కార్యాలయంలో పోషకాహార పక్వాడ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి వివరించారు. బాలింతలకు, పిల్లలకు పౌష్టికాహారం అందించాలన్న కూటమి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా అధికారులు పనిచేయాలని, ప్రతి నెల అర్హులకు రేషన్ అందించాలని ఆయన సూచించారు.